మీరందరూ అడుగుతున్నారు కదా థ్రెడ్ పైపింగ్ కోసం పైపింగ్ క్లాత్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అని క్లియర్గా చూద్దామా. ఫస్ట్ క్రాస్ పీస్ తీసుకోవాలి. 1.5 లేదా 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా, ప్రతి పీస్ కరెక్ట్గా ఒకే వెడల్పు ఉండేలా ఇలా లైన్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి. చూసారా, అన్ని క్రాస్ పీసెస్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది. ఈ జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగాలి అంటే ఖచ్చితంగా క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. జాయింట్ దగ్గర ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి. మనం ఇలా కట్ చేసినప్పుడు ఈ జాయింట్ అనేది ఊడిపోదు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని మనం జాయింట్ వేసాం కదా, ఈ జాయింట్ దగ్గర ఈ వేస్ట్ క్లాత్ని 2 వైపులా ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకోవాలి. మధ్యలో మనం పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. ఈ థ్రెడ్ని 12వ నంబర్ పైపింగ్ థ్రెడ్ అంటారు. ఈ థ్రెడ్ అయితే నార్మల్ పాదంతో మనం పైపింగ్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది. 12వ నంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి మీరు నార్మల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే. 8, 9, 10 ఇలా అన్ని నంబర్స్లో పైపింగ్ థ్రెడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. కానీ నార్మల్ పాదంతో మీరు పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా 12వ నంబర్ థ్రెడ్ తీసుకుంటేనే థ్రెడ్ పక్కన ఇలా కుట్టు అనేది నీట్గా వస్తుంది. క్రాస్ పీస్ కాబట్టి కొంచెం లాగినట్టుగా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.